Cancer Healer Center, a new beginning. Welcome to Top 9 News. Nenu Purnima. Bulletin lo munduga Telangana Today Top 9 News chuddam. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. కార్డు డిజైన్లను సీఎం పరిశీలించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాజీవ్ గాంధీ కుటుంబం గురించి బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడడం సరికాదన్నారు. హిందువుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను బీజేపీ నాయకులు తప్పుదో పట్టిస్తున్నారన్నారు. ఓటమి తప్పదనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆలస్యం కావడానికి ప్రధాని కారణం బీజేపీ అని జూపల్లి ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ వల్ల ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని జూపల్లి పిలుపునిచ్చారు. కేబినెట్ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కు కమిట్మెంట్ లేదు కాబట్టే కులగణన చేయలేదని తెలిపారు. తమకు చిత్తశుద్ధి ఉంది గనకే కులగణన చేపట్టామని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కు చట్టబద్ధత సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దానిని రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ పట్టుదల, మొండితనం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజును రాష్ట్రమంతా పండుగలా చేసుకుంటోందన్నారు. 2001 నుంచి కేసీఆర్ తో పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమని హరీష్ రావు తెలిపారు. పైసల కోసమే రేవంత్ రెడ్డి 2020 మ్యాచ్లు అంటున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఐఏఎస్లను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చీలికొచ్చిందని తెలిపారు. ముస్లింలను తొలగించి బీసీ జాబితా పంపితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత తాము తీసుకుంటామని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర హోంశాఖను సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తప్పుడు మాటలు మాట్లాడడం సబబా అని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. ఫిరోజ్ గాంధీ ముస్లిం కాదు, ఆయన పార్సీ కుటుంబంలో పుట్టారని తెలిపారు. వాస్తవాలు తెలియకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని మల్లు రవి విమర్శించారు. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి 15 మంది సభ్యులను ఎన్నుకునేందుకు 17 మంది కార్పొరేటర్లు నామినేషన్ దాఖలు చేశారు. రేపు వీటిని పరిశీలిస్తారు. ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7 నామినేషన్ వేశారు. సంఖ్యాబలం లేకపోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉండాలని బీజేపీ, బీఆర్ఎస్ నిర్ణయించుకున్నాయి. నామినేషన్ వేసిన 2 కార్పొరేటర్లను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం ఆదేశించింది. తెలంగాణలో ఇసుక సరఫరా పెంచాల్సిన అవసరం ఉందని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. అక్రమ ఇసుక రవాణాకు సహకరించే అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఇసుక లోడింగ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని తెలిపారు. 24 గంటల పాటు ఇసుక స్లాట్ బుకింగ్ అందుబాటులోకి తెచ్చామని శ్రీధర్ అన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ సదస్సు, ప్రయాగ్రాజ్ లో లోకేష్ పుణ్యస్నానాలు, జీబీఎస్ కేసులపై ఆందోళనలు వద్దు అంటున్న ఆరోగ్య మంత్రి. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని సీఎం చంద్రబాబు అన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. తిరుపతిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోలో చంద్రబాబు పాల్గొన్నారు. కుటుంబ వ్యవస్థ మన దేశానికి పెద్ద బలమన్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర అని చంద్రబాబు వివరించారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో వీడియో సందేశం ఇచ్చారు. ఈ సదస్సులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో ఆలయాలు చూసి విదేశీయులు ఆశ్చర్యపోతున్నారని ఫడ్నవీస్ అన్నారు. దేవాలయాలతో మన సంస్కృతి ముడిపడుందని తెలిపారు. ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జరుగుతుంటే తిరుపతిలో ఆలయ కుంభమేళా జరుగుతోందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగకరమని సావంత్ అన్నారు.
మంత్రి లోకేష్ భార్య కుమారుడితో కలిసి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా సందర్శించారు. త్రివేణి సంగమం షాహీ ఘాట్లో పుణ్యస్నానమాచరించారు. ఆ తర్వాత గంగాదేవికి పూజలు చేశారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. కుంభమేళా దర్శనం తర్వాత లోకేష్ దంపతులు విశ్వనాథుణ్ణి దర్శించుకునేందుకు కాశీ వెళ్లారు. రాష్ట్రంలో 43 జీబీఎస్ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ వ్యాధి సోకిన 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోతోందని భరోసా ఇచ్చారు. సీఎం నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు ఉండడంతో చాలా మంది గుంటూరు వస్తున్నారని సత్యకుమార్ తెలిపారు. ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్లు సరిపడా ఉన్నాయన్నారు. జీబీఎస్ బారిన పడిన వారికి 20,000 రూపాయలు ధరుండే 5 గ్రాముల ఇంజెక్షన్ రోజుకు 5 చొప్పున 5 రోజులు ఇవ్వాల్సి ఉంటుందని సత్యకుమార్ తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలని హోంమంత్రి అనిత టీటీడీకి విజ్ఞప్తి చేశారు. తిరుమలలో ఆమె టీటీడీ చైర్మన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో టీటీడీ పాలక మండలి సభ్యుడు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీటీడీ ఈవో శ్యామలారావు కూడా ఉన్నారు. తమ విజ్ఞప్తిపై టీటీడీ చైర్మన్ చాలా సానుకూలంగా స్పందించారని అనిత తెలిపారు. కోటప్పకొండలో పనులన్నీ వారంలో పూర్తి కావాలని అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. మహాశివరాత్రి కోసం చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్ బాబు కూడా ఉన్నారు. కోటప్పకొండకొచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపడతామని మంత్రి రవికుమార్ హామీ ఇచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఏపీలో శానిటేషన్ పనుల కాంట్రాక్ట్ ఇవ్వాలని, అందుకే ఆయన రాష్ట్రానికి వచ్చారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. ఫడ్నవీస్ ను కలిసేందుకు సీఎం చంద్రబాబు పరుగులు తీస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ పరిస్థితి దిగజారిపోయిందని చింతామోహన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సూపర్ 6 ఫోకస్ అయింది కానీ పథకాలు అమలు కాలేదన్నారు. డబ్బుతో ముడిపడి ఉన్న 140 వాగ్దానాలను చంద్రబాబు నెరవేర్చలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1,80,000 పెన్షన్లు తగ్గాయని రవీంద్రనాథ్ రెడ్డి వివరించారు. ప్రజల ప్రాణాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాకుంభమేళా పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని తెలిపారు. లింగమంతుల జాతరలో ట్రాఫిక్ జామ్, మద్దతు ధర కోసం పసుపు రైతుల ఆందోళన. మిర్చి కళ్ళాల్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. లింగమంతుల జాతరలో సూర్యాపేట జిల్లా దురాజపల్లి జనసంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో జాతర ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్దగట్టుకు నలువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మద్దతు ధర కోరుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పసుపు రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పసుపు కనీస మద్దతు ధర 17,000 రూపాయలుగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 21 వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. ఈలోపు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. భారతదేశం నిర్దేశించుకున్న ప్రజాస్వామ్య లక్ష్యం వేరని, ప్రస్తుతం ప్రజాస్వామ్యం గాడి తప్పుతోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థలే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం కస్నా తండాలో మిర్చి రైతులు వినూత్నంగా మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మిర్చి కళ్ళాల్లోనే మిర్చితో ఎంతో అందంగా హ్యాపీ బర్త్డే కేసీఆర్ అని రాశారు. అక్కడే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ధర తక్కువ ఉండడంతో తమ ఆవేదనను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు, అభిమానాన్ని చాటుకునేందుకు మిర్చితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని రైతులు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అనుచరుడు గంటం దొర వారసులకు ఉచిత ఫ్లాట్లు కేటాయించారు. అల్లూరి జిల్లా బట్టపనుకుల గ్రామంలో ఎన్సీసీ సంస్థ వీరికి 700 అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ తరహాలో ఇళ్లు కట్టిస్తోంది. మొత్తం 11 మంది వారసులకు ఈ ఫ్లాట్స్ అప్పగించారు. దేశానికి సేవ చేసిన కుటుంబాలకు సహకారం అందించడం అభినందనీయమని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రానున్న బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించి ముంపు గ్రామాలకు R&R ప్యాకేజ్ అందజేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. మార్కాపురం కార్యాలయం నుంచి సబ్ కలెక్టరేట్ కార్యాలయం వరకు సిపిఐ ప్రదర్శన నిర్వహించింది.
సబ్ కలెక్టర్ కు సిపిఐ కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. కాకినాడ నగరంలో ఉదయం గంట పాటు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రైవ్ లో 98 మంది ఆటో డ్రైవర్లు దొరకడంపై ఎస్పీ బిందు మాధవ్ అసహనం వ్యక్తం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని ఇక ఏమాత్రం ఉపేక్షించమని స్పష్టం చేశారు. రూపాయి ఎక్కువ వస్తుందని ఆశపడి అడ్డగోలుగా ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. దర్శనం చాలా చక్కగా జరిగిందని తెలిపారు. టెంపుల్ కన్వెన్షన్ లో పాల్గొనేందుకు ఫడ్నవీస్ తిరుపతి వచ్చారు. కోరిన కోరికలు తీర్చే వెంకన్నను దర్శించుకోవడం అదృష్టమన్నారు. ఏపీ హోంమంత్రి అనిత కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కొత్త సీఈసీ ఎంపికపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ భేటీ. ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో భారీగా పిటిషన్లు. కొత్త ఐటీ బిల్లులో ఎలక్టోరల్ బాండ్స్ ప్రస్తావన. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. కొత్త సీఈసీని ఎంపిక చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులుగా హోంమంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. ప్రస్తుత సీఈసీగా ఉన్న రాజీవ్ కుమార్ పదవీకాలంతో రేపటితో ముగియనుంది. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందువల్ల ప్రస్తుతానికి సీఈసీ నియామకాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ డీసెంట్ నోట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ పుంఖానుపుంఖాలుగా పిటిషన్లు దాఖలు చేస్తూ ఉండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషన్లు ఫైల్ చేయడానికి కూడా ఒక హద్దుంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. ఈ పిటిషన్లను తాము ఇప్పుడు విచారించలేమని, మార్చిలో తేదీ వెల్లడిస్తామని తెలిపారు. సరస్వతి పూజ వివాదంపై బెంగాల్ అసెంబ్లీలో విపక్షం బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానం గందరగోళం సృష్టించింది. ఈ వాయిదా తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ చదువుతూ ఉండగా దానిపై తదుపరి చర్చకు అంగీకరించేది లేదని స్పీకర్ ప్రకటించడంతో బీజేపీ సభ్యులు నిరసన తెలుపుతూ తీర్మానం ప్రతులు చించి స్పీకర్ కుర్చీ వైపు విసిరి వాకౌట్ చేశారు. ఈ చర్యను స్పీకర్ బిమాన్ బెనర్జీ ఖండించారు. విపక్ష నేత సువేందు అధికారి సహా 4 బీజేపీ ఎమ్మెల్యేలను 30 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. లోక్సభలో ఇటీవలే ప్రవేశపెట్టిన కొత్త ఆదాయ పన్ను బిల్లులో ఎలక్టోరల్ బాండ్స్ ప్రస్తావన ఉండడంపై నిపుణులు అయోమయం చెందుతున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని గతేడాది ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు చెప్పింది. ఈ క్రమంలో కొత్త ఐటీ బిల్లులో 8వ షెడ్యూల్లో వీటి ప్రస్తావనుంది. పొరపాటున ఇది జరిగిందా, లేదంటే ప్రభుత్వం మరో రూపంలో ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చే ఆలోచనలో ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లాభాలు బుక్ చేసుకుంటున్న పెట్టుబడిదారులకు భారత్ చక్కని రాబడందిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్పై ముంబైలో జరిగిన సదస్సులో ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులందరూ పాల్గొన్నారు. వేగంగా పెరుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అని, ముందు కూడా ఈ పెరుగుదల ఉంటుందని తెలిపారు. బ్యాంకులకు సంబంధించి ఇన్సూరెన్స్ ను 5 లక్షలు మించి పెంచే ప్రతిపాదనను కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోందని వివరించారు. ఢిల్లీ సీఎం అభ్యర్థిని బీజేపీ ఎంపిక చేయలేదు కానీ ప్రమాణ స్వీకార తేదీ, సమయాన్ని మాత్రం ఖరారు చేసింది. ఈ నెల 20న సాయంత్రం 4:30కు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు ఇవాళ జరగాల్సిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. ఢిల్లీ రామ్లీలా మైదాన్లో ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని నడపగలిగే వ్యక్తి లేరు కాబట్టే కొత్త సీఎం పేరును బీజేపీ ప్రకటించలేకపోతోందని ఢిల్లీ ఆపద్ధర్మ సీఎం అతిషి విమర్శించారు. ఫలితాలొచ్చి 10 రోజులైందని ఆమె గుర్తు చేశారు. బీజేపీ తరపున ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలపై ప్రధాని మోదీకి నమ్మకం లేదన్నారు. కుంభమేళాకు విపరీతమైన రద్దీ వస్తూ ఉండడంతో ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ ను తాత్కాలికంగా మూసివేయాలని ఉత్తర రైల్వే నిర్ణయించింది. వాస్తవానికి ఈ మూసివేత ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుందని ముందు తెలిపారు. కానీ రద్దీ తగ్గకపోవడంతో తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించుకున్నారు. మేళా యంత్రాంగం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాగ్రాజ్లోని మిగిలిన 8 రైల్వే స్టేషన్లు యథావిధిగా పనిచేస్తాయి. తొక్కిసలాటలో 18 మంది మరణించడంతో రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. తాజాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ల అమ్మకాన్ని నిలిపివేశారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్లాట్ఫామ్ టికెట్లు విక్రయించారు. ఈ వారమంతా ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. అటు రద్దీని నియంత్రించేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. మరోసారి బాంబు పేల్చిన శామ్ పిట్రోడా. రాహుల్ డ్రోన్ ప్రదర్శనపై బీజేపీ విసురు. సిద్ధరామయ్యపై వెనక్కి తగ్గిన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్. టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం.
మాటలు కాదు చేతులు కావాలని డిమాండ్ చేస్తూ గత వారం రాహుల్ గాంధీ చూపిన డ్రోన్ పై బీజేపీ విరుచుకుపడింది. రాహుల్ ఎగరవేసిన డ్రోన్ మేడ్ ఇన్ చైనా అంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాన్ చేసిన డ్రోన్లను రాహుల్ ఎగరేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనాను పొగడమే రాహుల్ గాంధీ పని అంటూ విమర్శించింది. సీఎం సిద్ధరామయ్యను వ్యతిరేకిస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సిద్ధరామయ్య తిరుగులేని నాయకుడని శివకుమార్ కొనియాడారు. పార్టీ నాయకత్వం ఆయన్ను సీఎం చేసిందని, ఆయన పేరు దుర్వినియోగం చేయరాదని అన్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీ ఎగ్జామ్ నిర్వహించడం ప్రభుత్వానికే మంచిదని అభ్యర్థులు తెలిపారు. అది జరగకపోతే రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు. రీ ఎగ్జామ్ కోరుతూ గత కొన్ని రోజులుగా రాజధాని పాట్నాలో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా వాళ్లంతా నిరసన ర్యాలీ నిర్వహించారు. విపక్ష నాయకులు తమకు పూర్తి మద్దతు ఇవ్వడం లేదని అభ్యర్థులు విమర్శించారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు ముగింపు పలకాలని కోరుతూ మణిపూర్కు చెందిన కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ కోకోమి గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు విజ్ఞప్తి చేసింది. మైతీ తెగ పౌర సంఘాలతో కూడిన సంస్థ ఇది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన అప్రజాస్వామికం, అవివేకమని కోకోమి ఆరోపించింది. అస్సాం అసెంబ్లీ చరిత్రలో మొట్టమొదటిసారి బడ్జెట్ సెషన్ రాజధాని దిస్పూర్కు వెలుపల కోక్రాఘర్లో నిర్వహించారు. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ భవనంలో ఈ సమావేశం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ప్రసంగించారు. జమ్మూ ఐఐటీలో నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పోలో భారత సైన్యం డ్రోన్ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది. ఆ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని సైనిక సిబ్బంది వివరించారు. 8 సెషన్లుగా కొనసాగుతున్న నష్టాల పరంపరకు స్టాక్ మార్కెట్లు స్వల్ప విరామం ఇచ్చాయి. బ్లూ చిప్ స్టాక్స్ లో జరిగిన కొనుగోళ్లు సెన్సెక్స్ ను నిలబెట్టాయి. ఒక దశలో 644 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగింపు సమయంలో కోలుకొని 58 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 30 పాయింట్ల లాభాన్ని చూసింది. Cancer Healer Center, a new beginning.